Hello everyone, welcome back to our channel GG Soft Skills Academy. I am your soft skills trainer Vijay. In this session we are going to discuss very important topic. ప్రతి ఒక్కరికి చిన్న పిల్లల నుంచి whoever wants to do the job, ఓకేనా, whoever searching for the job, ఓకేనా, ప్రతి ఒక్కరికి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. అండ్ నేను ఒక 200 సబ్స్క్రిప్షన్స్ వస్తే స్టార్ట్ చేయాలనుకుంటున్న టాపిక్, దట్ ఈస్ సెల్ఫ్ ఇంట్రడక్షన్. ఓకేనా, సి ఫ్రెండ్స్, సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది చిన్న పిల్లల నుంచి జాబ్ చేయాలనుకొని ఇంటర్వ్యూస్ పోయే వాళ్ళది ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ టాపిక్ సెల్ఫ్ ఇంట్రడక్షన్. ఓకేనా, సో సెల్ఫ్ ఇంట్రడక్షన్, మినిమం సెల్ఫ్ ఇంట్రడక్షన్ తెలియకుండా ఏ జాబు చేయలేం. అండ్ ప్రతి స్కూల్లో పిల్లల్ని ఎవరైనా కొత్త టీచర్స్ వచ్చినా లేదంటే ఎక్కడికైనా కొత్త చోటుకి వెళ్ళినా సెల్ఫ్ ఇంట్రడక్షన్ అడుగుతూ ఉంటారు. చాలామంది పిల్లలు అది చెప్పడానికి తడబడు. పిల్లలేంటి, డిగ్రీ లెవెల్, పీజీ లెవెల్ వాళ్ళు కూడా ప్రాపర్గా సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. బట్ హియర్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ అండ్ బెస్ట్ వే టు గివ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్. మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ని బెస్ట్ వేలో ఎలా ప్రజెంట్ చేయాలి మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ని అనేది ఈరోజు నేను మీకు పాయింట్ బై పాయింట్ నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఈ వీడియో చాలా లెంతీ ఎక్కువ ఉండొచ్చు, ఇట్ మే బీ. సో అందుకోసము నేనేం చేస్తానంటే ఈ వీడియోని 2 parts చేద్దామని అనుకుంటున్నాను. కొన్ని పాయింట్స్ ఒక వీడియోలో, ఇంకొన్ని పాయింట్స్ ఒక వీడియోలో చెప్దాం అనుకుంటున్నాను. అండ్ స్కూల్ లెవెల్ పిల్లలు ఎలా చెప్పాలి, పీజీ లెవెల్ స్టూడెంట్స్ ఎలా చెప్పాలి, అండ్ ఇంటర్వ్యూలో అయితే ఎలా చెప్పాలి అనేది కొంచెం వేరియేషన్ చేసి నేను చెప్పడం జరుగుతుంది. అండ్ సో దీన్ని ఇలానే ఫాలో అవ్వండి. అండ్ దిస్ ఈస్ ద బెస్ట్ వే టు గివ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్. ఓకే, లెట్ us see సెల్ఫ్ ఇంట్రడక్షన్. సో ఇఫ్ ఎనీబడి ఆస్క్ యూ గివ్ మీ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అండ్ టెల్ మీ సంథింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ అని ఎవరు అడిగినా సరే, దట్ మీన్స్ యూ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. దట్ ఈస్ సెల్ఫ్ ఇంట్రడక్షన్. మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోవాలి. అండ్ ఇందులో కొంతమంది చాలా గ్రామర్ మిస్టేక్ చేస్తుంటారు, కొంతమంది అప్స్ అండ్ డౌన్స్ చెప్తూ ఉంటారు, పైన చెప్పాల్సిన పాయింట్ కింద చెప్పాల్సిన పాయింట్ పైన ఇట్లా చెప్తూ ఉంటారు. బట్ జస్ట్ ఫాలో వాట్ ఎవర్ ద పాయింట్స్ ఐఎమ్ గోయింగ్ టు మెన్షన్ హియర్. దాన్ని యాజ్ ఇట్ ఈస్ ఆ పాయింట్ బై పాయింట్ మీరు నేర్చుకున్నట్లయితే, సో దట్ ఈస్ ఇనఫ్. ఇఫ్ యూ ఫాలో మై పాయింట్స్, యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఈజ్ ద బెస్ట్ వన్. డిగ్రీ స్టూడెంట్స్, మీరు ఎక్కడైనా ఒక సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇస్తూ ఉన్నారు, మీరు ఎక్కడైనా ఒక సెమినార్ ఇస్తూ ఉన్నారు, ఆ సెమినార్ టైంలో యూ షుడ్ నాట్ గో త్రూ డైరెక్ట్లీ ద టాపిక్. ఓకేనా, మీ టాపిక్ ఏంటో అది డైరెక్ట్గా చెప్పకూడదు. బిఫోర్ యు ఆర్ గోయింగ్ టు టెల్ యువర్ టాపిక్, యూ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. ఓకే, అట్ ద టైమ్ మీరు ఏం చెప్పాలంటే, మీ పేరు కంటే ముందు యూ హ్యావ్ టు యూజ్ వన్ స్టేట్మెంట్, దట్ ఈస్ ఐ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. ఓకేనా, దట్ మీన్స్ నన్ను నేను పరిచయం చేసుకోవాలనుకుంటున్నాను అని అర్థం. ఓకే, సో యూ యూజ్ ద స్టేట్మెంట్ ఐ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ అన్న స్టేట్మెంట్ని వాడాలి. ద ఫస్ట్ పాయింట్ ఈజ్, సో దిస్ ఈజ్ అవర్ టాపిక్ నౌ, very important topic, and the first point is name. So you have to tell your name ఎలా చెప్పాలి. సో చాలామంది చాలా విధాలుగా చెప్తూ ఉంటారు. సో చాలామంది లెట్ us see ఎన్ని విధాలుగా చెప్పొచ్చు, ఒక పేరుని ఎన్ని విధాలుగా చెప్పొచ్చు అన్నది ఐ విల్ షో యూ టుడే. అండ్ ఐ యామ్. ఓకే, సో దీన్ని షార్ట్కట్లో రాస్తే యామ్. ఓకే, ఐ ఫస్ట్ ఆఫ్ ఎమ్, యామ్. సో ఇఫ్ యూ వాంట్ టు టెల్ యువర్ నేమ్, యూ కెన్ టెల్ దిస్ మెనీ టైమ్స్, లైక్ 4 types. ఓకే, సో ఇన్ని విధాలుగా చెప్పొచ్చు. బట్ విచ్ ఇస్ ద బెస్ట్ వన్ యూ షుడ్ ఫాలో. ఏది బెస్ట్ వన్, అది ఎలా ఫాలో అవ్వాలి. ఓకే, లెట్ us see ఒక్కొక్క దానికి ఎందుకు వాడకూడదు, ఎందుకు వాడాలి చెప్తాను. బట్ అల్టిమేట్గా యూ షుడ్ యూజ్ దాట్ స్టేట్మెంట్, యూ షుడ్ యూజ్ దాట్ ఐ యామ్ అనే వాడండి. ఓకే,
సో ఎందుకు ఐఆమే వాడాలి, ఎందుకు ఈ దిస్ ఈజ్ అని ఎందుకు వాడకూడదు, మై సెల్ఫ్ అని ఎందుకు వాడకూడదు, మై నేమ్ ఈజ్ అని ఎందుకు వాడకూడదు? ఓకే, సో దిస్ ఈజ్ మీన్స్ అంటే ఏంటి? దిస్ ఈజ్ ఎ పెన్ అంటే అర్థం అంటే ఇది ఒక పెన్. దిస్ ఈజ్ విజయ్, ఇది విజయ్ అనా? ఓకేనా? సో దిస్ ఈజ్ అని వాడకండి, ఇది అందులోనే ఉంది. దిస్ ఈజ్ మీన్స్ ఇది. ఓకే, యూ షుడ్ నాట్ యూజ్ దిస్ ఈజ్ విజయ్. ఓకే, దిస్ ఈజ్ రాజు, దిస్ ఈజ్ అజయ్, దిస్ ఈజ్ బాలు. ఓకే, సో యూ షుడ్ నాట్ యూస్ this is Rajesh, so you should not use that. So you should not use this is, and you should not use myself also. Okay, myself means నాకు నేను అన్న మీనింగ్ వస్తుంది. myself. ఓకే, నాకు నేను విజయ్. ఫర్ ఎగ్జాంపుల్ she scolds herself, ఆమెకు ఆమె తిట్టుకుంటుంది, సో ఆమెకు ఆమె. ఓకే, హీ స్లాప్స్ హిమ్సెల్ఫ్, అతనే కొట్టుకుంటున్నాడు. ఓకే, నాకు నేనే విజయ్. సో యూ షుడ్ నాట్ యూస్ మై సెల్ఫ్ ఆల్సో. అండ్ వన్ మోర్ థింగ్, ఇవి మరి అందరూ వాడుతుంటారు కదా, ఏమి అంతకంటే జీనియసా మనం అనే విషయం వస్తే, సో అట్లా ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉంటే యూ కెన్ యూస్, బట్ యూ షుడ్ నాట్ యూజ్ యువర్ ఎల్డర్స్. పెద్దవాళ్ళకి ఎవరికి వాడకండి. వాడండి, బట్ పెద్దవాళ్ళకి ఎవరికి వాడకండి. ఓకే, అట్లా వాదించే వాళ్ళు ఎవరైనా ఉంటే వాడండి, నో ప్రాబ్లం, బట్ పెద్దవాళ్ళకి వాడకండి. బికాజ్ వీటిని ఇన్ఫార్మల్ వర్డ్స్ అంటాం, అందుకే వాడకూడదు అంటున్నాం. సో పెద్దవాళ్ళకి ఫ్రెండ్స్కి రే అన్నట్లు పెద్దవాళ్ళని కూడా రే అంటామా? రెస్పెక్ట్ ఉంటుంది కదా. సో ఆ పెద్దవాళ్ళకి ఆ వేరియేషన్ మెయింటైన్ చేయాలి అంటే యూ షుడ్ నాట్ యూజ్ దీస్ టూ స్టేట్మెంట్స్. దిస్ ఈజ్ అని వాడకండి, మై సెల్ఫ్ అని వాడకండి. బట్ సరే, ఇవి రెండు ఇన్ఫార్మల్, బట్ ఇది వాడమన్నారు. ఓకే, మరి ఇది ఎందుకు వాడకూడదు? మై నేమ్ ఈజ్ అని ఎందుకు వాడకూడదు అంటే, మై నేమ్ ఈజ్ అన్నది ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నామండి మనం? మై నేమ్ ఈజ్ అన్న స్టేట్మెంట్ని ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నాం? when we are in the school age, when we are in the childhood. చిన్నప్పటి నుంచి, ఐ మీన్ ఇప్పుడైతే స్కూల్కి పోకముందే నేర్పిస్తున్నారు మై నేమ్ ఈజ్ అని చెప్పాలి అనేసి ఇంట్లో. ఓకే, సో మీరు ఎప్పుడైనా ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు డిగ్రీ వాళ్ళు కావచ్చు, అంతకంటే చిన్న వాళ్ళు కావచ్చు, అంతకంటే స్కూల్ లెవెల్ వాళ్ళే కావచ్చు, ఫ్యూచర్లో మీరు జాబ్ చేయడానికి వెళ్ళినప్పుడు మై నేమ్ ఈజ్ అని చెప్పారనుకోండి, ద హెచ్ఆర్ విల్ థింక్ దట్ దెర్ ఈజ్ నో ఎనీ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ హిజ్ లాంగ్వేజ్. ఓకేనా, లాంగ్వేజ్లో ఎటువంటి డెవలప్మెంట్ లేదు ఇతని లాంగ్వేజ్లో, ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే అంటారు కదా. సో అలా ఉంటుంది, అలాంటి క్యారెక్టర్ ఏమో అవుతుంది అని హెచ్ఆర్ డిసైడ్ అవుతారు. ఎటువంటి ఛాన్స్ ఇవ్వకూడదు మనం. ఓకే, దట్స్ ఇట్. ఇందులో గ్రామర్ మిస్టేక్ ఏం లేదు, కానీ అందుకు వాడద్దండి అంటున్నా. బట్ ఇది ఇఫ్ వీ థింక్ దిస్ ఈస్ ద ఇన్ఫార్మల్ అండ్ దిస్ ఈజ్ ఫార్మల్, ఐ యామ్. ఓకే, అండ్ మై నేమ్ ఈజ్ అది అనేది సో సెమీ ఫార్మల్. ఓకే, ఎవరికైనా వాడచ్చు, బట్ ఇంటర్వ్యూలో మాత్రం వాడద్దండి. ఓకే, సో జస్ట్ గో త్రూ ఐ యామ్ అని వాడండి. ఐ యామ్ విజయ్. ఓకే, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఐ? కరెక్ట్ మీనింగ్ ఐకి కరెక్ట్ మీనింగ్ ఏంటి? నా యొక్క అని కాదు, ఐ మీన్స్ మా యొక్క. ఓకే, సో ఇప్పుడైతే మనం నేను, నా అని, నేను అని అనుకుంటున్నాం, కానీ ఓల్డ్ తెలుగు లాంగ్వేజ్లోకి మీరు వెళ్ళినట్లయితే అక్కడ తనను తాను కూడా సింగులర్, ఐ మీన్ ఏకవచనంతో పిలుచుకోరు. మేము అని మనల్ని మనం గౌరవించుకోవాలంటే మేము అని చెప్తారు కదా. సో అలా యమదొంగ మూవీలో నేడు మీరు మమ్ములను హేళన చేయుటయా అని అంటారు కదా ఎన్టీఆర్. సో మమ్ములను మీ ఎన్టీఆర్ గారి వెనకాల ఇంకా జనం ఏమన్నా ఉన్నారా? లేరు. తనను తాను రెస్పెక్ట్ చేసుకుంటున్నారు. ఓకేనా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే యూ కూడా. ఓకేనా, యూ అంటే
మీరు అనొచ్చు, నువ్వు అన్న మీనింగ్ కూడా వస్తుంది. బట్ యు అంటే కరెక్ట్ మీనింగ్ మీరు అనే. ఓకేనా? సో సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, సేమ్ డైలాగ్ తీసుకుంటే, నేడు మీరు మమ్ములను హేళన చేయుట. మమ్ములను అంటే అయ్యే, మీరు అక్కడ యమధర్మరాజు ఒక్కరే ఉన్నారు, ఆయన వెనకాల జనాలు ఏమీ లేరు. ఓకేనా? సేమ్ సిచ్యువేషన్. బట్ అక్కడ కూడా మీరు అన్నా కూడా సేమ్ యూ వాడాల్సిందే. ఓకే, దట్స్ వై యూ హ్యావ్ టు యూజ్ ఐ యామ్. ఓకేనా? ఐ అంటే అంత ఇంపార్టెన్స్ ఉంది. ద సెకండ్ పాయింట్ ఈజ్ ప్లేస్. సో ప్లేస్లో కొంతమందికి కొన్ని డౌట్స్ ఉంటాయి. ప్లేస్ చెప్పేటప్పుడు కూడా కొన్ని డౌట్స్ వస్తాయి అన్నమాట. ఆ డౌట్స్ ఏంటంటే, బిలాంగ్ వాడాలనా ఫ్రమ్ వాడాలనా అన్న డౌట్స్. బిలాంగ్ వాడాలనా ఫ్రమ్ వాడాలి. కొన్ని సిచ్యువేషన్స్లో బిలాంగ్ వాడచ్చు, కొన్ని సిచ్యువేషన్స్లో ఫ్రమ్ వాడచ్చు. ఓకేనా? కొన్ని సిచ్యువేషన్స్లో రెండు వాడచ్చు. ఓకేనా? సో సిచ్యువేషన్స్ అన్నీ తప్పించుకోను, దెన్ ఐ విల్ టెల్ యూ వాట్ ఆర్ దోస్ సిచ్యువేషన్స్. సి, బిలాంగ్ ఒక సెషన్ సేమ్ ప్లేస్లో, మనం ఉంటున్న ప్లేస్లోనే జరుగుతూ ఉంటే దెన్ యూ హ్యావ్ టు యూస్ బిలాంగ్. ఓకే, నేను ఒక ఇంటర్వ్యూ అటెండ్ చేస్తున్నాను, ఐఎమ్ ఫ్రమ్ కడప, నేను కడపలో ఉంటాను. నేను ఒక ఇంటర్వ్యూ అటెండ్ చేస్తున్నాను, ఇంటర్వ్యూ కూడా కడపలోనే జరుగుతుంది, దెన్ ఐ హ్యావ్ టు టెల్ ఐ బిలాంగ్ టు కడప. నేను క్లాస్ తీసుకుంటున్నాను, అది కడపలోనే తీసుకున్నాను, దెన్ ఐ బిలాంగ్ టు కడప. సో నేను ఉంటున్న ప్లేసు, నేను చేస్తున్న యాక్టివిటీ ఒకే ప్లేస్ అయితే నేను ఐ బిలాంగ్ టు అని చెప్పాలి, ఐ బిలాంగ్ టు కడప. ఫ్రమ్ ఎక్కడ చెప్పాలి? అవుట్ ఆఫ్ ద సిటీ. ఇఫ్ ఐ గో ఫర్ ఎగ్జాంపుల్ ప్రొద్దుటూరులో ఎక్కడైనా క్లాస్ తీసుకుంటున్నాను, దెన్ ఐ హ్యావ్ టు టెల్ ఐఎమ్ ఫ్రమ్ కడప. రాజంపేటలో తీసుకుంటున్నాను క్లాసు, ఐఎమ్ ఫ్రమ్ కడప. సో ఏరియా మారింది అంటే కంపల్సరీగా యూ హ్యావ్ టు టెల్ ఐఎమ్ ఫ్రమ్ కడప. ఓకే, ఇంటర్వ్యూ బెంగళూరులో జరుగుతుంది, ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, స్టేట్ మారింది. ఓకే, సో లైక్ దట్ మనం ఉన్న ఏరియా మారింది అంటే కంపల్సరీగా ఫ్రమ్ వాడాలి. ఒకవేళ రెండు యాక్టివిటీ మనం ఉంటున్న ప్లేస్ రెండు ఒకటే అయితే బిలాంగ్ వాడాలి. ఇప్పుడు రెండు ఎక్కడ వాడాలి చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఆర్కే నగర్లో ఉంటాను, రామకృష్ణ నగర్లో ఉంటాను కడపలో. ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ సర్కిల్లోనో లేదంటే మరియాపురంలోనో నేను క్లాస్ తీసుకుంటూ ఉన్నాను. దెన్ అప్పుడు ఏం చెప్పాలి అంటే, ఐ బిలాంగ్ టు కడప ఫ్రమ్ రామకృష్ణ నగర్. ఓకే, సో నేను కడపకు చెందినవాడిని, రామకృష్ణ. ఫర్ ఎగ్జాంపుల్ ఐ బిలాంగ్ టు కడప అని అనుకోండి, అక్కడ ఉన్న స్టూడెంట్స్ మళ్ళీ నన్ను క్వశ్చన్ అడగాలి, కడపలో ఎక్కడ సార్ అనేసి. సో అలాంటి మళ్ళీ ఒక క్వశ్చన్ అడిగే ఛాన్స్ వాళ్ళు ఇవ్వకుండా నేనేం చెప్తాను, ఐ బిలాంగ్ టు కడప ఫ్రమ్ రామకృష్ణ నగర్. సో బై ద వే I'll give them the full clarity about my place. Actually there are 5 points in the self introduction. ఈ 5 points ఏంటంటే, if you mention these 5 points clearly, that is called minimum self introduction. మనం చెప్పాల్సిన మినిమం సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఆ 5 points చాలు. ఓకేనా? సో ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉంటుంది అదంతా I'll try to do another video also, but so I just want to tell these 2 points only in this video, and in the next video I'll tell you remaining 3 points. Okay, you just keep watching my videos. So ee roju ee video ochindante, then coming Saturday 5 to 5:30 same time. Okay na, every Thursday, every Tuesday 5 to 5:30, and every Saturday 5 to 5:30 in the evening I'll upload 2 videos per week. Okay na, వారానికి 2 వీడియోస్ అప్లోడ్ చేస్తాను, మంగళవారము శనివారము ఈవినింగ్ 5 to 5. యూ జస్ట్ నోట్ దిస్ అండ్ రిమెంబర్ ఇట్. అండ్ దీనికి కంటిన్యూషన్ వీడియో నెక్స్ట్ సాటర్డే ఈవినింగ్ 5 to 5:30 అప్లోడ్ చేస్తాను. జస్ట్ ఫాలో మై ఛానల్, అండ్ if you like this video, please like, share and comment, and share to your near and dear, and if they like my videos, you just make them to subscribe my channel. I need your support. Thank you for watching this video.